నా పేరు శ్రీహరి అండి, కందులపాడు నుంచి, జీగొండూరు మండలం, కృష్ణా జిల్లా. సో నా దగ్గర నా ఫామ్లో చాలా రకాల జాతులు ఉన్నాయండి. ఇప్పుడు మనం జాతులు అనేటప్పటికి ఏంటంటే పెరువియన్ జాతి, అదేవిధంగా విడిగాల కోడి, డింకి, మామూలుగా రేజాలు, బాంధువాలు, అసిల్లు ఇవన్నీ అనుకుంటారు. సో ఏంటంటే మన దగ్గర ప్రజెంట్ క్రాస్లే ఎక్కువ ఉంటాయండి. మనం తీసుకొచ్చే విధానం ఏంటంటే మనం ఒరిజినల్స్ నేను డింకి కత్తి పందాలకు, విడికాల పందాలకి నేను కోళ్ళు అమ్మనండి. సో ఏంటంటే ఓన్లీ కత్తి పందాలకి మాత్రమే. కాబట్టి ఇప్పుడు నా చేతిలో ఉన్నది కాకండి, మొన్న పండగకి ఒక పందెం చేసిందండి, పండగ ముందులో ఒక పందెం చేసింది. సో ఈ కోడి వచ్చేటప్పటికి ఏంటంటే అమెరికన్ డ్యాగల్, ప్రభాకర్ గారు అమెరికన్ డ్యాగల్ లైన్లోదండి ఇది. సో ఏంటంటే దీని స్పీడు, కటింగ్ ఎబిలిటీ మీకు ఫామ్లో మీకు కావాలంటే వీడియో అబిలిటీ కూడా ఉంది, దీని పందెం వీడియో కూడా ఉంది. సో ఏంటంటే ఎదర కోడికి ఛాన్స్ ఇవ్వకుండా అంతే స్పీడ్గా కొట్టిందండి పందెం. అలాంటి కోడిని మనం సెలెక్ట్ చేసుకొని కోడి మీదకి మనకి పెట్టలు కనుక మనం సెలెక్ట్ చేసుకొని ఒక 4 పిల్లలు దింపుకుంటే, సో ఈ కటింగ్ అబిలిటీ, దీనికి వచ్చిన స్పీడ్ కానీ, ఇది కొట్టే షాట్లు కానీ ఇలాంటివి వస్తే మన బ్రీడ్ డెవలప్మెంట్, అదేవిధంగా మన ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళకి పేరు కూడా మంచి పేరు వచ్చిందని నా ప్రకారం నమ్మకం అండి. ఇప్పుడు దీన్ని మనం కాకి కింద వర్ణించవచ్చండి. ఈ రంగు వచ్చేటప్పటికి కాకండి, దీన్ని వెన్నెల పందెంలో కాకిడాగ గొంతులో కడతామండి. ఇప్పుడు కాకి అనేటప్పటికి నలుపండి, డ్యాగ అనేటప్పటిగా మనకి డ్యాగ పైన ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇది ఈ ఏకలో వచ్చేటప్పటికి ఈ కాకిడాగ కింద వర్ణిస్తామండి. ఎక్కడ అనేది తెల్ల ఏక అనేది లేదండి, నలుపు ఎరుపు ఉన్నది కాకిడాగ అండి. సో దీన్ని కాకిడాక పందెంలోనండి ఈ టాప్ రంగు, ఇది కాకిడాక పందెంలో దీన్ని మించిన రంగు లేదు. చూడండి, కట్టు కాకి కింద కూడా దీన్ని వాడొచ్చండి కోడిని. నేను ప్రజెంటు పందాలకు వచ్చేటప్పటికి ఏంటంటే సన్నమోహం, సన్నకాళ్ళు, సన్న ఇళ్ళు, అదేవిధంగా తెల్లకాళ్ళు అవన్నీ ఏం చూడండి. ప్రజెంట్ ఏంటంటే నేను కోడిని అందాల పోటీలు పంపించదలుచుకోలేదు. నేను కోడి పందాలు బిర్లో కత్తులు కట్టి పందానికి పంపించదలిచాను. కాబట్టి నాకు కటింగ్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా పందెం స్పీడ్ ఏ విధంగా ఉంది, కొట్టే షాట్ ఎలా ఉంది, తప్పుకొని అది ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇది ఎంత స్పీడ్గా అదేవిధంగా కోడిని తంతుంది, అదేవిధంగా మనకి వేసిన కాలు ప్రతి కాలు కత్తి అవుతుందా లేదా, లేని పక్షంలో అర్ధలు అవుతున్నాయి, ఫుల్ అయితే మన కోడి పందెం వచ్చేసిద్దండి. సో దీన్ని నేను పండగ ముందులో ఒకరికి అమ్మేశానండి, 45,000కి అమ్మేశాను. సో ఏంటంటే ఇది పందెం కొట్టిన విధానం చూసి దీన్ని మళ్ళీ వెనక్కి నేను తీసుకున్నాను. దీని వెనక్కి నేను 30,000కి తీసుకున్నానండి దెబ్బల మీద ఉన్నప్పుడు. సో దీన్ని తీసుకొని నేను పెట్టల మీద తీసుకున్నాను. ఇదే విధంగా దీన్ని మళ్ళీ వాళ్ళు పందానికి మళ్ళీ అడిగారు, నేను ఇవ్వదలుచుకోలేదు, నేను పెట్టల మీద ఉంచేద్దామని ఉంచేసుకున్నానండి. దీన్ని అమ్మాలనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మా ఊరోళ్ళు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు దీన్ని పందెం చూసిన వాళ్ళు 70,000కి అడిగారండి దీన్ని. కానీ మనం అమ్మదలుచుకోలేదు. దీన్ని ఎంతవరకు పిల్లలు దింపి దీనికి మళ్ళీనే ఇంకో 4 పిల్లలు మనం సరిచినాయి. ఇదిగోనండి, ఇప్పుడు నా చేతిలో ఉన్న దాని పిల్ల కూత పెట్టినప్పుడు జాబ్లో చేస్తే బాగా కొట్టేస్తుందని, టెంపర్ మీద ఉందని తాడు మీద వేసినప్పుడు ఇదిగోండి, ఇది కోడి వచ్చిందండి, ఇది దాని పిల్లే. సేమ్ కాకపోతే హైట్ కొంచెం తగ్గింది, ఇది దానికి వచ్చిన వయసు వచ్చేటప్పటికి మీరు చూపించేది ఇప్పుడు ఒక 8 నెలలు ఉంటుందండి. కాకపోతే ఇంకా మొగలేదు, సేమ్ డిటో కాకిడాకనండి. వెన్నెల్లో కాకిడాక వాడుకోవచ్చు మనం దాన్ని కోడిని. ఇది మనకి సన్న పెట్ల అంటే మన ఉన్నట్లో చిన్న పెట్టలో కర్రపైరు అంటారు, ఆ పెట్టకు వచ్చిన పిల్ల అవ్వటం వల్ల ఏంటంటే బాడీ పెద్దగా రాదండి దానికి. ఇప్పుడు పెరువియన్ స్టైల్, ఇది అమెరికన్ డ్యాగల్ కాబట్టి కొంచెం అమెరికన్ మిక్స్, గేమ్ ఫౌల్ మిక్స్ అయ్యి ఉంటుంది. సో దానివల్ల దీని టైపులో దీనికి వచ్చే పిల్లలు కూడా అదేవిధంగా టైపులు అట్లా వచ్చేస్తున్నాయండి. దాని బరువు వచ్చేటప్పటికే సుమారు ఇప్పుడు ఒక 2 కేజీల నుంచి 3 కేజీల మధ్యలో ఉంటుందండి. దాన్ని ఇప్పుడు అమ్మదలిచినప్పుడు మనం ఒక 15,000కి అమ్ముతామండి దాన్ని. ఇంకా అది మొగవట్లేదు కాబట్టి ముగిస్తే దాని దెబ్బలాటను బట్టి రేటు నిర్ణయిస్తామండి దాన్ని. అది ఎంత పందానికంటే ఇప్పుడు నాకు తెలిసి పెద్ద పందెం చిన్న పందెం అంటారు, కానీ 10,000 దాటాక ఏదైనా పెద్ద పందెమేనండి. 10,000 దాటాక ఏదైనా పెద్ద పందెం, మన దగ్గర ఉన్న డబ్బును బట్టి దాన్ని కాసుకోవటమే డబ్బు. ఇప్పుడు నా చేతిలో వచ్చేటప్పటికి ఈ రంగు వచ్చేటప్పటికి నెవిలి పింగళండి. ఇది నేను 2 సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ ప్రసాద్ గారి దగ్గర తీసుకున్నానండి. ఓఎన్జీసీ ప్రసాద్ గారి దగ్గర తీసుకున్నాను. దీని పిల్లలు వచ్చేటప్పటికి దీని పిల్లలు మంచి, ఈ సంవత్సరం బాగా మంచి పందాలు కొట్టినాయండి. ఇదిగోండి, ఇప్పుడు అదిగోండి, మీరు ఇందాక టైప్ చాలా బాగుంది అన్నారు కదా, ఆ పింగళ దాందే, ఈ పిల్ల కూడా దాందేనండి. దీనికి వచ్చే పిల్లలు ఆల్మోస్ట్ 10 పిల్లలు వచ్చినాయంటే 7-8 పిల్లలు మనకి ఈ పిల్లలే వస్తున్నాయండి, నెవిలి పింగళాలే వస్తున్నాయి. అది నెవిలి పింగళానే, ఇది నెవిలి పింగళానేనండి. అదేవిధంగా దీనికి ఎక్కువగా పింగళాలే ఎక్కువ వస్తున్నాయి. దీని ఏజ్ వచ్చేటప్పటికి సుమారు 3 సంవత్సరాల ఏజ్ అండి. దీన్ని నేను పటా స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని 50,000కి పర్చేజ్ చేసి తీసుకొచ్చానండి. దీని సైజు వచ్చేటప్పటికి 23 సైజ్ అండి. కోడిపిల్ల ఎలా తన్నిద్దంటే కోడిపిల్ల బాగా తప్పుకొని కటింగ్ ఎబిలిటీ వేసుకొని, అదేవిధంగా వేసిన కాలు బాగా భర్తీ కాలు వేసిద్దండి. దీనికి ఒక్క కన్ను పోయిందండి పందెంలో, ఓన్లీ ఒక్క కన్ను మాత్రమే ఉంది, ఒక కన్ను పని చేయదండి. ఇదిగోండి, కోడిపిల్ల సైజు కానీ, కోడిపిల్ల రెక్క సాపు కానీ
చాలా రంగు పరంగా చూసుకున్న నెవులు పింగళ, తీర్చిన నెవులు పింగళ. బాడీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి బాదం షేప్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువగా ఎదరపోట, ఇప్పుడు మనం బాదం ఎత్తు కనుక ఎదర లావుగుండి వెనకాలకు వచ్చేటప్పుడు సన్నగా ఎట్లా ఉందో అదేవిధంగా ఎదర పన్నా అనేది పెద్దగా ఉండదు. దీనికి కాళ్ళు కానీ ఏళ్ళు కానీ అన్నీ సన్నంగా చూసుకునేట విధంగా చూసుకోవాలి. ఇది మనం కొనుక్కొచ్చింది మన సొంత పిల్లలు అనుకోండి, దాంట్లో పందాలు ఏది బాగా కొడితే దాని ఏ క్వాలిటీ అంటే నలుపు ఉందా తెలుపు ఉందా అని చూసుకుంటున్నా మనం కటింగ్ ఎబిలిటీ. మనం కొనుక్కొచ్చే కోడి రూపాయి పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి అన్ని హంగులు ఉండేదాన్ని మాత్రమే కొనుక్కుంటాం. మనం ఏ కోడిని అయినా సరే అన్ని హంగులు ఉన్న కోడిని మాత్రమే మనం కొనుక్కుంటాం. దీన్ని వచ్చేటప్పటికి నేను 10 నెలలు వయసు ఉన్నప్పుడు కొన్నానండి. దీన్ని 50,000కు తెచ్చానండి. ఏది 2 సంవత్సరాల క్రితం అండి. ఇప్పుడు దీన్ని అమ్మనండి. కాకపోతే దీన్ని ఇప్పుడు మనం కొనాలి అనుకుంటే ఇది 3 లక్షల పందెం కొట్టింది. ఏది నాకు అమ్మిన అతనే తీసుకెళ్ళి పందాలకు ఇచ్చే లెక్క అయితేనే ఇస్తానని కండిషన్ పెట్టి అమ్మాడండి. పండగ ముందలు 2 నెలల ముందలు తీసుకెళ్ళి దీన్ని తయారు చేసుకొని పందెం వేసుకొని దెబ్బ తగిలిందని చెప్పి ఆయన పిల్లలు దింపుకొని మనకి ఇచ్చాడండి. సో కోడి పిల్ల చాలా మంచిది. ఆయన ఫామ్లోనే ఆయన సెలెక్ట్ చేసుకున్న కోళ్ళ నుంచి తీసుకున్నానండి. దీన్ని అమ్మనండి. ఇది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ కాకిది. దీని అవుట్పుట్ చాలా బాగుంది. దీని పిల్లలన్నీ కటింగ్ అబిలిటీ అನ್ನು పందెం బాగా కొడుతున్నాయి. ఇందాక పింగళని చూపించే కదండి, ఆ పింగళ పిల్లండి ఇది. సో దీనికి వయసు వచ్చేటప్పటికి 11 నెలలు అండి. సేమ్ నెవిల్ పింగళ, సేమ్ క్వాలిటీ, బ్రీడింగ్ క్వాలిటీ వచ్చిన పిల్లండి. సో దీనికి ఈసారి పందెంలో కనుక పండగ పందాల్లో కొడితే దీన్ని పెట్ల మీదకి వేసుకునే క్వాలిటీ ఉంది దీని దగ్గర. సేమ్ రంగు నెవిల్ పింగళ, ఎర్రేకలు వేసుకొని సేమ్ తీర్చిన నెవిల్ పింగళ. ఒక్క షాపు కానీ ఏదైనా సరే పెట్టకి ఎదుగుండండి, వచ్చి రెక్కగా తోక తగులుతుంది. కరెక్ట్గా సరిపోని సైజు జోడీలకు వేసుకోవటానికి. ఇందాక నేను దాన్ని అమ్మను అనడానికి కారణం ఇదేనండి. అది మంచి అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ అందాలే కాకుండా మనకి ఫైటింగ్ విధానంలో కూడా చాలా బాగా తంతండి. సో అందువిధంగా దీన్ని నేను దీని తండ్రిని అమ్మను అంది. షేప్ కూడా దీనిది మీరు దాన్ని పట్టుకొని దీన్ని పట్టుకోండి, 2 తండ్రిది బిడ్డది ఒకేలాగా ఉంటుంది బాడీ పట్టుకుంటే. అదండి. ఇప్పుడు దీని వయసు వచ్చేటప్పటికే 11 నెలల నుంచి 12 నెలలు ఉంటాయండి. దీని వెయిట్ వచ్చేటప్పటికే 3.5 ఉంటుందండి. ఇప్పుడు దీని రేట్ వచ్చేటప్పటికే మినిమం 20 నుంచి 25,000 ఉంటుందండి. అది కాకపోతే ఇది దెబ్బలాడిందంటే ఎంత రేటుకి అమ్మాలనేది దెబ్బలాడే విధానాన్ని బట్టి, ఎలా తంతుంది, తప్పుకొని అంతుందా, స్పీడ్గా తంతుందా, దాని విధానం బట్టి మనం రేట్ డిసైడ్ చేస్తాం. అది ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఏముండదండి. మనకి కోడి వచ్చిన బయర్ని బట్టి దాన్ని బట్టి కొంచెం రూపాయి అటు ఇటుగా చూసి ఇచ్చేస్తాం. ఇందాక మీకు పింగళాన్ని చూపించాను కదా, దాని పిల్లని కూడా ఇది తర్వాత పిల్ల అండి. దాని తర్వాత కారు ఇది ఇప్పుడు మనకి తండ్రికి మళ్ళీనే ఆ నెవిలి పింగళ వచ్చింది. ఇది ఓన్లీ శుద్ధ నెవిలి పింగళ కింద కూడా వచ్చిందండి. ఇప్పుడు ఆ నెవిలి పింగళ ఈ నెవిలి పింగళ ఎదురు బదురు పడినప్పుడు దీనికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ రంగు అది నెవిలి పింగళనే, ఇది నెవిలి పింగళనే. కాకపోతే అది తీర్చిన నెవిలి పింగళ, దానికంటే తీర్చిన నెవిలి పింగళ ఇదండి. ఇక దీన్ని మించిన పింగళ లేదు. ఇక మనకి కూడంతా తెల్లగుంటుంది, తోకలో మాత్రం నలుపు ఉంటుంది, మనకి లోపలంతా నలుపు ఉంటుంది. సో నెవిలి పింగళ ఇది దాని తర్వాత కరండి. ఇది 7 నెలలు వయసు అండి. దీన్ని 7 నుంచి 8 నెలలు వయసు ఉంటుంది. దీని బరువు వచ్చేటప్పటికే ఒక 2 kgs దగ్గరలో ఉంటుందండి. దీని రేట్ వచ్చేటప్పటికే ఒక 12,000 అట్లా ఉంటుంది. ఇప్పుడు దీనికి 8 నెలలు వచ్చినాయి కాబట్టి సుమారు ఇంకో 8 నెలలు వయసు వచ్చాక దీన్ని పందానికి రెడీ చేసుకోవచ్చండి. ఈ లోపల ఒకవేళ ఇది పోట్లాడుతుంది, బాగా దెబ్బలాటకు పారిపోదు అనే మనకు నమ్మకం వస్తే ఈ లోపలైనా కట్టుకోవచ్చు. అది మనకి చేతికి అలవాటు ఉన్న కోళ్ళే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అదే ఇట్లా మనకి ఏదైనా బెదురున్న కోడిని మనం ఇట్లా చెంపలు నలుపుకున్నప్పుడు ఏంటంటే కోడికి బెదిరిపోతుందండి. వీటికి ఏంటంటే కొంచెం సమ్మగా ఉంటుంది, ఇట్లా నలుపుతుంటే పట్టుకొని నలిపించుకుంటూ ఉంటాయి. ఇక అరవటం మర్చిపోతాయి. అదే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ప్రభాకర్ కడతాను. ఇప్పుడు సజ్జలో ఉందండి కోడిది బ్రేడర్, అందుకని పెట్టల మీద కేయకుండా జాబ్లోకి వేసాను. ఇదిగోండి ఈ కోడి వచ్చేటప్పటికే అమెరికన్ డ్యాగల్ అంటే పందాలు వేసే వాళ్ళకి, కోళ్ళు కొనుక్కునే వాళ్ళకి తెలియదంటూ ఏం లేదండి. కోడి ప్రభాకర్ గారిది 2 కాళ్ళు పోయినా కానీ పందాలు కొట్టిందా చాలా పందాల్లో మనం చూసాం. కాళ్ళు పోయాక కూడా పందాలు కొడతాయి, అంత కసికల కోళ్ళు అండి. ఇప్పుడు అందుకనే ఈ తాను కావాలని ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి దీన్ని బ్రీడింగ్ నింపుతున్నాం. ఒరిజినల్ కోడ్ డ్యాగ్ అండి ఇది. పైనంతా ఎరుపు, నలుపు, తెలుపు 3 కలిసి మిక్స్ అయ్యి ఉన్న కోడిని కోడ్ డ్యాగ్ అంటామండి మనం. దీన్ని వర్ణీయటం ఒరిజినల్ కోడ్ డ్యాగ్ అంటారు దీన్ని. అదండి. దీని ఏకి వచ్చేటప్పటికి పెళ్ళిసేకండి. దీని వయసు వచ్చేటప్పటికి ఇప్పుడు సుమారు ఒక 5 సంవత్సరాల ఉంటుందండి దీని వయసు. నేను కొనుక్కొని సుమారు ఒక 2 సంవత్సరాలు అవుతుందండి. దీన్ని బ్రేడర్గా వాడానండి. నేను సజ్జులో ఉందని, అంటే సజ్జు అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకసారి తోక ఏకలన్నీ ఊడిపోయి కొత్త ఏక అనేది వస్తుందండి. ఇదంతా పాతేకండి, ఇది కొత్త ఏక. ఇప్పుడు నడి మీద ఉన్నదంతా కొత్త ఏక. ఇట్లా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాతేక వదిలేసి పావం కదక కుసం వదిలేసిద్ది, ఎట్లా వదిలేసిద్దో అదేవిధంగా కోడి ఏం చేసిద్ది అంటే పాతేక అనేది వదిలేసి కొత్త ఏక అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుందండి. ఇదండి
కొత్త ఏకండి ఇది, కొత్త ఏకలో పెలిసేకండి ఇది కోడి. ఫుల్ సజ్జులో ఉందండి కోడి పిల్ల. అది కోడి టైప్ కూడా అదే విధంగా ఉంటుందండి మనకి. దీని బరువు వచ్చేటప్పటికి సుమారు ఇప్పుడు 4 కేజీలు ఉంటుందండి. దీన్ని అమ్మ తెలిస్తే మనం సుమారు ఒక 70 నుంచి 80 వేలకి ఆ రేంజ్లో అమ్మదాం. అదండి బ్రేడర్ ఇది మనం కొనుక్కొచ్చింది. ఇది కటింగ్ ఎబిలిటీ కానీ ఇసురుళ్ళు కానీ కోడి పిల్ల చాలా అంటే చాలా బాగా వేసిద్దండి ఇది. దీనికి వచ్చిన పిల్లలు కూడా బాగా దెబ్బలాడుతాయి.